అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ మహాసేన రాజేష్ గారి గురించి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ మాట్లాడడం నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏం మాట్లాడినా సరే అతను తనకు అనుకూలంగా మార్చుకోగలడు. నేను ఇక్కడ ఏం మాట్లాడినా, అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా అనుకూలంగా మాట్లాడినా అతను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకునే టైపు. అతనికి సీట్ వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత అతను అలా మాట్లాడినప్పుడు కానీ నేను చేసే అనాలిసిస్ని ఆయన చూడలే. నేనేదో ఆయన కొన్ని మాటలను పట్టుకొని ఆ గుండు సూది వల్ల నాకు సీట్ పోయింది, అతని వల్ల సీట్ పోయింది, ఇతని వల్ల సీట్ పోయింది అని చెప్పుకున్నాడు. సరే, అతన్ని విజ్ఞత కదంతా వదిలేద్దాంలే, అతను పెద్దోడు. ఇక్కడ నాకు ఈరోజు ఆయన అంటే నేను కూడా ఈ వీడియో చెయ్యాలనుకోలేదు. మన సబ్స్క్రైబర్స్ ఈ గంటలో ఆయన పెట్టి 2 hours అయింది. ఇది ఒక కమ్యూనిటీలో పోస్టింగ్ పెట్టి దాదాపుగా 10:30కు పెట్టాడేమో. నాకు అప్పటి నుంచి ఈ 12:20 అయింది నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు వరకు దాదాపుగా 480 మంది మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ రకరకాలుగా అడుగుతూనే ఉన్నారు, ఏంటి మహాసేన రాజేష్ ఇలా పెట్టాడని. అతనికి పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చలేదేమో. పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్ గారే బెటర్ అనిపిస్తుందా వీళ్ళ వర్గాలకా? అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్ గారు బెటర్ అంట. మరి ఏ కోణంలో ఈయన అలా అన్నాడో తెలీదు. వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్. కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సహించాం. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం. మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడమే మాకు ఇష్టం. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం. పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము అని చెప్పాడు. అంటే ఆయన నిలకడలేని తనానికి కూడా ఆయన ఒక నిలకడలేని సంజాయిషి ఇచ్చుకున్నాడు. అర్థమైంది కదా? ఆయన నిలకడలేని తనానికి ఆయన ఒక నిలకడలేని సంజాయిషి ఇచ్చుకున్నాడు. సో అంటే అతనికి మేబీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవమానించారా? నిన్న మీటింగ్లో కానీ ఎక్కడైనా మైక్ ఇవ్వకపోవడమో, లేదంటే మాట్లాడనివ్వకపోవడమో, లేదంటే సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది, ఏదో అవమానించడం ఏదో జరిగి ఉంటుంది. అది మేబీ ఆయన వీడియో చేస్తే తెలుస్తుందేమో. ఆయన వీడియోస్ కూడా ఈ 6 days నుంచి లేవు. ఒకటి మాత్రం నిజం, అతని విషయంలో నేను ఫస్ట్ నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నా, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నా. 1, నిలకడ లేని మనిషి. 2, స్థిరత్వం లేని మనిషి. నిలకడ వేరు, స్థిరత్వం వేరు. 3, పరిపక్వత లేని మనిషి. ఈ మూడిటికి కూడా కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి. పరిపక్వత, నిలకడ, స్థిరత్వం, ఈ మూడిటికి సంబంధించి కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు అతనిలో ఉన్నాయి. అతని మాట ఆవేశంగా వస్తుంది, దూకుడుగా వస్తుంది. అందులో ఆలోచన తక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది. అతనికి వచ్చిన ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. ఎప్పుడు అతనికి సీటు విషయంలో నేను వీడియో చేసినప్పుడు వాళ్ళ బ్యాచ్ కొంతమంది నాకు ఫోన్లు చేసి వార్నింగ్లు ఇచ్చి దారుణమైన బూతులతో నాకు మెసేజ్ పెట్టి నా మీద వీడియోస్ కూడా వదిలారు. నా మీద కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ సోషల్ మీడియా అతని బలం ఏంటంటే, అతనికి ఒక సైన్యం ఉంది, సొంత వర్గం కొంత ఉంది అతనికి, అదే అతని బలం. సో వాళ్ళు మేము ఏం చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకోకుండా మమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా దారుణంగా తిడుతూ ఉంటారు. సరే, ఏదైనా సరే తప్పదు కాబట్టి, పడాలి కాబట్టి అతను బహుశా అతని స్థాయికి మించి ఊహించుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి కంటే తనే పెద్ద శత్రువు అన్నట్టు మొదటి నుంచి అతని ఫీలింగ్లో ఉంటాడేమో. అతని టికెట్ విషయంలో అతను తీసుకునే నిర్ణయం, సో అతను ఇప్పుడు ఈరోజు పెట్టిన మెసేజు, ఇవన్నీ కూడా అతనిలో అస్థిరత్వాన్ని చాటుతున్నాయి. ఇప్పుడు నేను అతని గురించి కాసేపు మాట్లాడను, పక్కన పెట్టేస్తా. టీడీపీకి ఏమైందండి? తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని అన్నాడంటే టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయదా? అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అతను పర్సనల్గా ఇచ్చిన స్టేట్మెంటు ఓపెన్గానే ఇచ్చాడు కదా, బహిరంగంగానే ఇచ్చాడు కదా, ఆయన ఏమీ ఆఫ్ ద రికార్డ్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు మహాసేన రాజేష్ గారి బలం ఏంటి? అతనిలో ఏం చూసి పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది అతనికి? అతని ఛానల్ను చూసి, అతని నెట్వర్క్ను చూసి, అతని వ్యూస్ని చూసి, అతనిలో ఉన్న ఆలోచన శక్తిని చూసి పదవి ఇచ్చింది. ఇప్పుడు అతని నెట్వర్క్, అతని ఛానల్ ఇవన్నీ వాడే అతను పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు ఇవ్వము అని చెప్పాడు.
కదా. మరి అంటే ఆయన అఫీషియల్గానే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వము అని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నట్టు? తెలుగుదేశం పార్టీనే తప్పు పట్టాలి ఇక్కడ ఖచ్చితంగా. అసలు అతన్ని పార్టీలోకి చేర్చుకోవడం ఏంటో, అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం ఏంటో, ఎమ్మెల్యే సీట్ ఇచ్చేయడం ఏంటో ఫస్ట్ ఫేజ్లో ఇదంతా కూడా టీడీపీకి బుద్ధి లేదండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, కానీ టీడీపీ వాళ్ళు టీడీపీలో కూడా మైండ్లు పనిచేయట్లా. కొంతమందికి లీడర్స్కి ఎవరికో కొంతమందికి మైండ్లు పనిచేయట్లా. వెళ్ళి సార్ 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 సూపర్ సార్, మనకు 130 140 వచ్చేస్తాయి సార్, బాబు సూపర్ బాబు, మీకు అసలు 120 బాబు, బాబు మీ మెజారిటీ 70,000 బాబు అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేబీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అటువంటి వాళ్ళని నెత్తికెక్కించుకొని బాగా చేస్తారేమో. సో ఇక్కడ మహాసేన రాజేష్ గారి విషయంలో నేనేమి తప్పు పట్టను. అతనేమో పవన్ కళ్యాణ్ గారు అతను ఏదో హట్ చేసి ఉంటాడు, అందుకని అతను మాట్లాడి ఉంటాడు, కానీ టీడీపీని తప్పు పడతా. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పదవి అతనికి ఇచ్చింది కాబట్టి మనం అతన్ని ఏమో అనకూడదు, తెలుగుదేశం పార్టీనే అనాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దీనికి ఖండనిస్తుందా ఇవ్వదా? అధికార ప్రతినిధిగా ఉండు ఆయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వను అన్నప్పుడు అది పార్టీ హోదాలో ఇచ్చినట్ట, పర్సనల్ హోదాగా ఇచ్చినట్ట? సరే, పర్సనల్గా ఆయన ఇచ్చినట్టు అయితే మరి పార్టీ దీని మీద ఏం రెస్పాండ్ అవ్వాలి? మాకేం సంబంధం లేదు అని అంటారు. సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి అలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాలిగా. సో అంటే ఇదంతా కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. ఇక్కడ రాజేష్ని తప్పట్టడానికి లేదు, రాజేష్ ఆలోచన అలా ఉంటుంది. ఇప్పుడు అతని ఆలోచన అలా ఉన్నప్పుడు అతన్ని అంతకు మించి నువ్వు పరిపక్వతతో ఆలోచించు, నువ్వు మెచ్యూర్డ్గా ఆలోచించు, నువ్వు నిలకడగా ఆలోచించు అని చెప్పే హక్కు మనకు లేదు. అతని బలగం, అతని ఆలోచన, అతని స్థిరత్వం, అతని నిలకడ అన్నీ కూడా అక్కడే ఆగిపోయాయి. సో మేబీ దీనిలో పార్టీని 1-2 సార్లు ఆలోచించుకుంటే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.